సుజయ్ 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 ఏమైందిరా ఇక్కడ కూర్చున్నావు? రాత్రంతా నిద్రపోలేదా? కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఓయ్ నువ్వు మళ్ళీ భయపెడతావు కదా, నాకు అలవాటైందిలే, ఇంకా భయపడను. రాత్రి కూడా ఇలాగే చాలా హడావిడి చేసాడు. రే సుజయ్, రే రే సుజయ్, అడిగేది నిన్నే. ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఏమైందిరా నీకు? సమాధానం చెప్పు. నిన్నేరా అడిగేది. ఏం మాట్లాడేంటి వీడు? రేయ్ సమాధానం చెప్పురా. ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? నాకేం వినిపించట్లేదు, నాకేం వినిపించట్లేదు. ఏమంటున్నావు నువ్వు? మీరు మాట్లాడేది నాకేం వినిపించట్లేదు. రే సుజయ్, ఏమైందిరా నీకు? నీకు అర్థం కావట్లేదు కదా, మీకు అర్థం కావట్లేదు కదా. రే, సుజయ్, సుజయ్ ఏం చెప్తున్నా నాకు అర్థం కాదు. ఎలాగ అసలు సుజయ్ ఏమైందిరా? ఇప్పుడు నేను మాట్లాడింది మీకు వినిపించిందా? రేయ్, చెప్పండి, ఏమైందిరా నీకు? వినిపించిందా? కాదురా. రే సుజయ్, అరే, రాయ్ 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 చూపించు. ఏమైంది నీకు? శబ్దాలు నువ్వేం మాట్లాడో వినిపించలేదు. రే రాత్రి నుంచి నా పరిస్థితి ఇదేరా. ఎందుకు లేపావు చెప్పు, ఏం చేయాలో చెప్పు. ఒకటే ప్రశ్న వేస్తుందిరా. ఎవరో తెలియదు, తన గొంతుకు మాత్రం వినపడుతుంది. అయ్యో తల నొప్పి, తల పగిలిపోతుంది, చెవులు చిల్లు పడినట్టుంది. అయ్యో నన్ను నమ్మండిరా. నమ్ముతావురా, కానీ ఇదంతా నీ భ్రమరా. నోటితో చెప్పతే రాయమని చెప్పారా? ఇదిగో నువ్వు పదే పదే ఇమిటేట్ చేయడం వల్ల ఇలా అవుతుందేమో. హిప్నోథెరపీలో ఇదంతా నయం అవుతుంది. ట్రీట్మెంట్కి వెళ్దాం. ఇది భ్రమ కాదురా, నిజం రా, నిజం. నువ్వు నిజం చెప్పినప్పుడు నేను నమ్మలేదు, ఇప్పుడు నేను నిజం చెప్తుంటే నువ్వెందుకు నమ్మట్లేదురా? ఏదైనా దూరంగా కూడా పని చెప్పు, దూరంగా దూరంగా దానికి చెప్పి చేస్తా. ఏదైనా పని చెప్పు, పని చెప్పు. ని చంపుతున్నావు కదే, వలిని పైకి పంపించి చావు. రాక్షసి, పైకి పంపించమంటే చంపేస్తావా? నీ అబ్బా నాకేం చెప్పినా సరిగ్గా చెప్పాలి. చెప్పు చెప్పు. చచ్చిపో. చావా అంటే ఏంట్రా?
అందరికీ వెళ్ళిపోండిరా. నాకేమైందో నాకు అర్థం కావట్లేదు. నా వల్ల మీకు ఏదైనా అయితే నేను బ్రతుకున్న ఉపయోగం లేదురా. వెళ్ళిపోండి. ఇదంతా నా వల్లేరా. నేను రెచ్చగొట్టి ఏదేదో చేయించాను. ఎన్నిసార్లు చెప్పినా సరిపంత తప్పు చేశాను రా. ఏంట్రా నీకేం అర్థం కాలేదా? మళ్ళీ ఇదంతా రాసి చూపించాలా? రాయలేక చస్తున్నాను రా. నాకు అర్థమైంది. నన్ను వదిలి మీరు వెళ్ళను. నేనే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతా. మీకు ఏ ప్రమాదం రానంత దూరంగా వెళ్ళిపోతా. వదలరా. నీ వల్ల ఒకటి చనిపోయాడే. సరిగ్గా చెప్పకపోతే అందరూ చూస్తారు. వాళ్ళని నువ్వు పట్టుకోలేనంత దూరంగా వెళ్తాడే. నిన్ను వదలనంత దగ్గరగా ఉంటాను. ఎలా ఉంటావో చూస్తా. నా తోటి ప్రమాదం. ఆ ప్రమాదం ఏదో రాని. రే ప్లీజ్ రా, నన్ను వదిలి వెళ్ళిపోండి రా. కలిసి పుట్టకపోయినా కలిసి చస్తాం. నేను సుజయ్తోనే ఉంటా. వెళ్ళిపో. శృతి ఆగు. సుజయ్తో ఉండడం కాదు, అసలు సుజయ్ ఉండడం ముఖ్యం. అసలు ఏం చేయాలో ఆలోచించాలి. ముందు పదండి. చూడు. అరే మామ, ల్యాప్టాప్ దొరికింది. ఫోన్ దొరికిందిరా. పదండి, ఏం చూసాడో చూద్దాం. అరే పదరా, ల్యాప్టాప్ కూడా చెక్ చేద్దాం. రైట్ బ్రో, జాగ్రత్తగా హిస్టరీ అంతా చెక్ చేయి. చూస్తాను. వాడు ఏ సైట్స్ ఓపెన్ చేశారో తెలిస్తే వాడిని కప్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓ గాడ్, సుజయ్ తనకు తెలియకుండానే ఓ భయంకరమైన శక్తిని నిద్రలేపాడు. నిర్మానుష్యంగా ఉండే ఏకాంత ప్రదేశంలో దాని శక్తి అంతకంతకు పెరుగుతుంది. మొదటి దశలో ఆ భయంకర శక్తి సుజయ్ నోటితో ఏదంటే అది చేస్తుంది. పైకి పంపించి చావ్. రెండవ దశలో సుజయ్ మనసులో అనుకున్న పనుల్లా చేస్తుంది. రాబోయే అమావాస్య దాని రాక్షస క్రీడకు చివరి రోజు. ఆ చివరి దశలో సుజయ్ని పూర్తిగా ఆక్రమించి వికృతంగా చంపుతుంది. సుజయ్తో సంబంధం ఉన్న ఎవరిని అది వదిలిపెట్టదు. సుజయ్ సుజయ్ నువ్వేం కంగారు పడు. సుజయ్కేం కాదు, సుజయ్కేం కాదు. అవును శృతి, దాన్ని ఒక దెబ్బైనా కొట్టగలం, తన మీద ఒక దెబ్బ పడకుండా అయినా ఆపగలం. నువ్వు ఆ కన్నీళ్లు తుడిచి సుజయ్ ఇక్కడి నుంచి ఎలాగైనా తీసుకుని వెళ్ళాలి. కానీ ఎలా? సుజయ్ అదేం వాడేం చెప్తే చేస్తుంది కదా. ఇక్కడి నుంచి సుజయ్తో పాటు మనందరినీ పంపించమని చెప్తావా? రే, అలా చెప్తే వరుణ్ పంపించినట్టే పంపిస్తుంది. చెప్తామా? పోనీ సుజయ్ని వదిలిపెట్టమని చెప్తావా? రే, అలా చెప్తే వాడిని వదిలి వాడి ప్రాణాలు తీసుకుని వెళ్తుందిరా. రే, అది రాక్షసి, దాని పనులన్నీ రాక్షసంగానే ఉంటాయి.
రే ఒక రోప్, ఓ ప్లాస్టర్, కొంచెం కాటన్ కావాలరా. అవన్నీ దేనికిరా? తన అరుపులు వాడికి వినిపించకుండా వాడి చెవిలో దూది పెట్టాలి. వాడి నోటింటే ఒక్క మాట రాకుండా వాడి నోటికి ప్లాస్టర్ అయ్యాలి. వాడిని కట్టిపడేసి తీసుకొని వెళ్ళడానికి రోప్ కావాలరా. దేని కట్టడం ఇంత సింపుల్ రా? ఇది శాంపిల్ రా. రా రే ఎందుకు వచ్చారురా? మిమ్మల్ని కట్టి పడేస్తున్నా సేఫ్ గా ఉండేవాళ్ళరా. రాయ్ సుజయ్, రే పొండ్రా పొండ్రా. రెండవ దశలో సుజయ్ మనసులో అనుకున్న పనుల్లా చేస్తుంది. ఐంద్రియం దిశం బధ్నామి, ఆగ్నేయం దిశం బధ్నామి.